తెలుగు రాష్ట్రాలపై సైక్లోన్ మొంతా తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది. ఇటు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. ఆ భారీ వర్షాల కారణంగా మున్నేరుకు వరద నీరు ఉధృతంగా చేరింది. మున్నేరు ప్రస్తుతానికి ఉధృతంగా పారుతున్నట్టు తెలుస్తుంది. ఇటు ఎన్టీఆర్ జిల్లా పెనగంచిప్రోలులో మున్నేరు ఉగ్ర రూపాన్ని దాల్చింది. ఇటు కాజ్వే పై నుంచి ఆ వరద నీరు ప్రవహిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు మున్నేరు వంతెన మార్గంలో కూడా ఒక్కసారిగా రాకపోకలు నిలిపివేశారు. వరద ప్రభావంతో పెనగంచిప్రోలులో నీట మునిగిపోయాయి పలు ప్రాంతాలు కూడా. అక్కడ ప్రజలు అలాగే అధికారులంతా అప్రమత్తమయ్యారు. ఇటు పోలీసు అధికారులు కూడా ఆ కాజ్వే అలాగే ఆ బ్రిడ్జ్కి పరిసర ప్రాంతాలకు చేరుకొని అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మన విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా ఆ బ్రిడ్జ్ కాజ్వే పై నుంచి ఆ వరద నీరు పారుకుంటూ వెళ్తుంది. ఇటు తెలంగాణకి పెనగంచిప్రోలు నుంచి ఇటు ఖమ్మం కావచ్చు, వైరా ఈ పరిసర ప్రాంతాలకి రావడానికి ప్రధాన రహదారి అదే ఆ బ్రిడ్జ్ పై నుంచే. ప్రస్తుతానికైతే ఇటు తెలంగాణ సంబంధించిన వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా అలాగే కరీంనగర్ అలాగే ఖమ్మం జిల్లా, ఈ రెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా ఇటు మున్నేరు వాగు పొంగుతుంది. ఇటు ఖమ్మంకి కూడా, ఖమ్మం నగరానికి కూడా ఒక రకంగా ఇది కొంత ప్రాబ్లం అయ్యే పరిస్థితి కూడా నెలకొన్నట్టు తెలుస్తుంది. మనం గతంలో కూడా చూసాం, ఇదే మున్నేరు వాగు పొంగడంతో ఇటు ఖమ్మం నగరం కూడా మునిగిపోయింది. సో ఉధృతంగా ప్రస్తుతానికైతే మున్నేరు వాగు పొంగుతున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన విజువల్స్లో మనం చూడొచ్చు ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళిపోతున్నాయి నీళ్ళని కూడా.